Dear students, welcome to our Blackboard classes. మూడవ సంవత్సరం విద్యార్థులకు 6వ సెమిస్టర్ నందు ఉన్న పేపర్ల వివరాలను గురించి ఈ తరగతిలో మనం తెలుసుకుందాం. మూడవ సంవత్సరం బీకామ్ జనరల్ విద్యార్థులకు ఈ పేపర్లు ఉంటాయి. మొదటి పేపరు మార్కెటింగ్, రెండవ పేపరు వస్తు మరియు సేవల పన్ను గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, మూడవ పేపరు మేనేజ్మెంట్ అకౌంటింగ్ నిర్వహణ గణక శాస్త్రము. ఇక 4, 5, 6 పేపర్ల విషయానికి వస్తే ఈ పేపర్లు ఎంపికలో ఆయా కళాశాలలు ఏ ఎంపికను అయితే ఎంచుకుంటాయో ఆ ఎంపికలో ఉన్న 3 పేపర్లు ఉంటాయి. ఇక్కడ ఈ ఎంపిక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకులు మరియు విత్త సేవలు లేదా ఆర్థిక సేవలు అనే ఎంపికను ఎంచుకోవడం జరిగింది. ఈ ఎంపికలో ఉన్న 3 పేపర్లు ఫైనాన్షియల్ సర్వీసెస్ విత్త సేవలు, మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విత్త సేవల మార్కెటింగు, అదేవిధంగా చివరి పేపరు ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ప్రాజెక్ట్ వర్క్ విషయానికి వస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫార్మ్స్ పైన, సంస్థల పైన చేపట్టే పని కానీ లేదా వాటి డాక్యుమెంటేషన్ కానీ, అదేవిధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏమైతే ఉంటాయో అవి ఇచ్చే సేవలు, వాటి యొక్క రుణ విధానం, వాటి యొక్క పత్రాల సమర్పణ వంటి విషయాలపైన విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ను చేసి సమర్పించవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే మార్కెటింగ్ పేపరు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వస్తువు సేవల పన్ను మరియు మేనేజ్మెంట్ అకౌంటింగ్ నిర్వహణ గణక శాస్త్రం అనే ఈ 3 పేపర్లు బీకామ్ జనరల్ విద్యార్థులకు మరియు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ విద్యార్థులకు కూడా ఉంటాయి. తరువాతి క్లస్టర్ ఎంపిక లేదా ఒక గుంపును మనం ఇంతకు మునుపే 5వ సెమిస్టర్లోనే ఎంచుకొని ఉంటాం. అదే ఎంపికనే ఈ 6వ సెమిస్టర్లో కూడా కొనసాగుతుంది. గత సెమిస్టర్లో మనం ఏ ఎంపికనైతే చేసుకొని ఉంటామో ఆ ఎంపికే ఇక్కడ కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది. ఈ రకంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకులు మరియు విత్త సేవలు లేదా ఆర్థిక సేవలు అనే పేపర్ ఎంపికలో జనరల్ విద్యార్థులకు మాత్రమే ఉండే పేపర్లు ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్, మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మరి ఈ 2 పేపర్లలో ప్రాజెక్ట్ వర్క్. ఈ మొత్తం 6 పేపర్లు 100 మార్కులకు ఉంటాయి. ఇందులో మనం గమనించినట్లయితే 1 నుండి 5 పేపర్ల వరకు 100 మార్కుల పేపర్ అయి ఉండి 70 మార్కులు ఎక్స్టర్నల్ పరీక్షలుగా అంటే బాహ్య పరీక్షలుగా రాస్తూ 30 మార్కులకు అంతర్గత మార్కులు అంటే ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయన్నమాట. ప్రాజెక్ట్ వర్క్ విషయానికి వస్తే దీనికి కూడా 30 మార్కులు ఇంటర్నల్, 70 మార్కులు ఎక్స్టర్నల్ ఉంటాయి. కాకపోతే ప్రాజెక్ట్ వర్క్ను మీరు ఈ ఎంపిక చేసుకున్న అంశాలపైన సమాచారాన్ని సేకరించి తరగతి గదిలో ఆ విషయాలన్నీ తెలుసుకొని ఆ సమాచారాన్ని సేకరించి ఇందు నిమిత్తం వచ్చిన ఎక్స్టర్నల్కు అంటే ఎక్స్టర్నల్ ఎగ్జామినర్, బయట నుంచి వచ్చిన ఎగ్జామినర్కు ఈ పత్ర సమర్పణ మీరు చేయాల్సి ఉంటుంది. అంటే దీన్ని ఒక పుస్తకంగా తయారు చేసి మీరు ఎంచుకున్న సమాచారాన్ని అంతా సిద్ధం చేసి సమర్పించాల్సి ఉంటుంది. ఇవి 3rd ఇయర్ బీకామ్ జనరల్ విద్యార్థులకు ఉండే పేపర్లు 6వ సెమిస్టర్లో. ఇందులో మొదటి 3 పేపర్లు మాత్రం కంప్యూటర్ అప్లికేషన్ విద్యార్థులకు కూడా ఉంటాయి. మరి ఇందులో మనం తెలుసుకోబోతున్న పేపరు ఫైనాన్షియల్ సర్వీసెస్ విత్త సేవలు. మరి ఆ పేపర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది డిఎస్సి హెచ్ 6.4 6.4 అనే పేపరు కోడ్తో ఉండే పేపరు ఫైనాన్షియల్ సర్వీసెస్. దీని యొక్క పాఠ్యాంశ సూచికను గమనిద్దాం.
పాఠ్యాంశం 1 నందు విత్త సేవలు ఫైనాన్షియల్ సర్వీసెస్, పాఠ్యాంశం 2 నందు మర్చెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ వర్తక బ్యాంకుల సేవలు, పాఠ్యాంశం 3 నందు లీజింగ్ అండ్ హైర్ పర్చేస్ లీజు లేదా కౌలు మరియు అద్దె కొనుగోలు వ్యవహారాల విషయాలు, పాఠ్యాంశం 4 నందు క్రెడిట్ రేటింగ్ లేదా పరపతి రేటింగ్ విషయాలు. ఇక పాఠ్యాంశం 5 విషయానికి వస్తే ఇతర విత్త సేవలు లేదా అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి తెలుసుకుంటాం. ఇక్కడ బోర్డు చాలా ఇబ్బందికరంగా ఉన్నందున, ఇతర తరగతులు ఏవి ఖాళీగా లేనందున నేను ఈ బోర్డును ఉపయోగించుకున్నాను. తదుపరి తరగతుల్లో మీకు మంచి బోర్డులో వీటిని వివరిస్తాను. విద్యార్థులు ఇందుకు క్షమించాలి. ఇక ఈ ఒక్కొక్క పాఠ్యాంశంలో అంశాలను గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి పాఠ్యాంశం విత్త సేవలు. విత్త సేవల్లో విత్త సేవల యొక్క పాత్ర, బ్యాంకింగ్ మరియు నాన్ బ్యాంకింగ్ కంపెనీలు మరియు నాన్ బ్యాంకింగ్ కంపెనీల కార్యకలాపాలు, నిధి ఆధారిత కార్యకలాపాలు, రుసుము ఆధారిత కార్యకలాపాలను ప్రధానంగా మనం చూడవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆర్థిక సేవలు అంటే లేదా విత్త సేవలు, వాటి యొక్క నిర్వచనాలు, లక్షణాలు, ప్రాధాన్యత, విధులు, పరిధి వంటి అంశాలను చూడవచ్చు. పరిధిలో ఈ నిధి ఆధారిత కార్యకలాపాలు మరియు రుసుము ఆధారిత కార్యకలాపాలను మనం గమనించవచ్చు. ఇవే కాకుండా బ్యాంకింగ్ కార్యకలాపాలు, నాన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు మరియు బ్యాంకింగ్ కంపెనీల విధానాలు, నాన్ బ్యాంకింగ్ కంపెనీల విధానాలను గురించి కూడా ఇదే పాఠ్యాంశంలో నేర్చుకుంటాం. ఇక అంతేకాకుండా ఆర్థికాభివృద్ధిలో ఆర్థిక వ్యవస్థ యొక్క పాత్ర ఏమిటి, భారతదేశంలో ఈ విత్త సేవలు ఏ రకంగా అభివృద్ధి చెందాయి అనే విషయాలను కూడా మొట్టమొదటి పాఠ్యాంశంలోనే నేర్చుకుంటాం. ఇక రెండవ పాఠ్యాంశం విషయానికి వస్తే మర్చెంట్ బ్యాంకింగ్ సేవలు అంటాం, వర్తక బ్యాంకింగ్ సేవలు. ఇక్కడ మర్చెంట్ బ్యాంకింగ్ సేవలు, వాటి యొక్క నిర్వచనము, స్వభావము, లక్ష్యాలు, ప్రాధాన్యత, పరిధి, భారతదేశంలో మర్చెంట్ బ్యాంకింగ్ విధానం ఏ రకంగా అభివృద్ధి చెందింది, అదేవిధంగా సెబీ ఇచ్చిన మార్గదర్శక సూత్రాలేంటి మర్చెంట్ బ్యాంకింగ్ల కోసం, అదేవిధంగా మర్చెంట్ బ్యాంకులు ఏ రకమైన సేవలను అందిస్తాయి, భారతదేశంలో ఈ మర్చెంట్ బ్యాంకింగ్ అభివృద్ధి లేదా పురోగతి ఏ రకంగా ఉంది, వెంచర్ క్యాపిటల్ అంటే ఏమి, దాని యొక్క పరిధి, ప్రాధాన్యత, వెంచర్ క్యాపిటల్ను సమకూర్చడంలో గల వివిధ దశలు, వెంచర్ క్యాపిటల్ను పొందే విధానం, భారతదేశంలో వెంచర్ క్యాపిటల్ యొక్క పరిస్థితి లేదా ప్రస్తుత స్థితి, దీనికి సంబంధించిన సెబీ నిబంధనలు, సెక్యూరిటీల ప్రక్రియ అంటే సెక్యూరిటైజేషను ఆవశ్యకత, ఈ సెక్యూరిటైజేషన్లో ఉన్న ఆ పార్టీలు ఎవరెవరు, వీటి యొక్క ప్రయోజనాలేమి, భారతదేశంలో సెక్యూరిటైజేషన్ల డిపాజిటరీ విధానం ఏ రకంగా ఉంది, డీమ్యాట్ సేవలు లేదా డీమెటీరియలైజేషన్ యొక్క ప్రక్రియ ఏ రకంగా ఉంది, వాణిజ్య పత్రాలు, భారతదేశంలో వాణిజ్య పత్రాలకు ఉండే ప్రాధాన్యత, వాణిజ్య పత్రాల చలామణి ఏ రకంగా ఉంది, ఇవన్నీ కూడా ఈ రెండవ పాఠ్యాంశంలో తెలుసుకుంటాం. ఇక మూడవ పాఠ్యాంశం విషయానికి వస్తే లీజు మరియు అద్దె కొనుగోలు, లీజు లేదా కౌలు మరియు అద్దె కొనుగోలు విధానాలను గురించి మూడవ పాఠ్యాంశంలో తెలుసుకుంటాం. లీజులలో రకాలు, వీటికై సమర్పించాల్సిన పత్రాలు మరియు న్యాయాత్మకత అంశాలు అంటే లీజుకు సంబంధించిన నియమ నిబంధనలు, న్యాయసార అంశాలు, అదేవిధంగా అద్దె నిర్ధారణ మరియు వాటి యొక్క పరిణామము,
అంతేకాకుండా అద్దె కొనుగోలు, అప్పుల యొక్క సెక్యూరిటైజేషను, హౌసింగ్ ఫైనాన్స్ లేదా గృహ విత్తము వంటి అంశాలను 3వ పాఠ్యాంశంలో మనం గమనించవచ్చు. ఇక 4వ పాఠ్యాంశం విషయానికి వస్తే క్రెడిట్ రేటింగ్ లేదా పరపతి రేటింగ్. ఇందులో క్రెడిట్ రేటింగ్ యొక్క ఉద్దేశాలు, రకాలు, క్రెడిట్ రేటింగ్ యొక్క గుర్తులు, ఏజెన్సీలు, సిఆర్ఐ, ఎస్ఐఎల్ మరియు సిఏఆర్ఈ సంస్థల తాలూకు వివరాలు, ఈక్విటీ అసెస్మెంట్ వర్సెస్ గ్రేడింగ్, మ్యూచువల్ ఫండ్స్ వంటి అంశాలను 4వ పాఠ్యాంశంలో తెలుసుకుంటాం. ఇక 5వ పాఠ్యాంశం విషయానికి వస్తే ఇతర విత్త సేవలు, ఫ్యాక్టరింగ్ మరియు ఫర్ఫీటింగ్ అంటే జప్తు, అదేవిధంగా వాటి యొక్క విధానాలు మరియు విత్త అంశాలు, వాయిదా పద్ధతులు, క్రెడిట్ కార్డులు, కేంద్ర డిపాజిట్ విధానాలు, ఎన్ఎస్డిఎల్, సిఎస్డిఎల్ అంశాల గురించి పాఠ్యాంశం 5లో తెలుసుకుంటాం. ఈ రకంగా వివిధ విత్త సేవలను అందించే వివిధ రకాల సంస్థలను గురించి, వాటి పాత్ర, భారతదేశంలో వాటి ప్రస్తుత పరిస్థితి, అవి అమలవుతున్న విధానాలు వంటి విషయాలన్నింటినీ మనం ఫైనాన్షియల్ సర్వీసెస్ లేదా విత్త సేవలు వంటి ఈ పాఠ్యాంశంలో, అంటే మన ఈ కొత్త పేపర్ నందు తెలుసుకోబోతున్నాం. మరి ఒక్కొక్క పాఠ్యాంశం గురించి తదుపరి తరగతుల్లో తెలుసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం.